ఈరోజే సోమవారం, అలానే అమావాస్య కూడా. ఈ సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యనే సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. అంతేకాదు, ఈ సోమవతి అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలానే ఈ రోజు నుండే కార్తీక మాసం ప్రారంభం కూడా. ఈ కార్తీక మాసానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసంలో చేసే స్నానం, దానం, జపం ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. కార్తీక మాసంలో దీపాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసం మొత్తం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేసి దీపం వెలిగించటం కానీ, శివలింగాన్ని పాలతో అభిషేకించటం కానీ, పంచామృతాలతో అభిషేకించటం కానీ, బిల్వదళాలతో అర్చించటం కానీ చేస్తే అలాంటి వారికి జన్మజన్మాల దరిద్రం తొలగిపోతుంది. ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. భయంకరమైన అప్పుల బాధల నుండి బయటపడతారు. మీరు ఊహించని సంపదను చూస్తారు. ఈ ప్రత్యేకమైన కార్తీక మాసంలో మరి ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలు. ఎన్నో జన్మాల దరిద్రం తొలగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ కార్తీక మాసంలో పేదవారికి బియ్యం దానం చేయటం కానీ, అన్నాన్ని దానం చేయటం కానీ ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఎన్నో జన్మాల దరిద్రం, జాతక దోషాలు, ఎన్నో ఏళ్ల నాటి జాతక దోషాలు, ఏలినాటి శని వంటివి కూడా తొలగిపోతాయి. అలానే ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే ఆవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించినా గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. ఆవు అంటే గోమాత. గోమాత అంటే సాక్షాత్ భూలోకంలో వెలిసిన లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. గోమాతలో కోటి దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది. గోమాత సేవను ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లో పేదరికం అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది. గోమాతకి ఎవరైనా సరే నమస్కరించిన, గోమాత దగ్గర దీపాన్ని వెలిగించిన, గోమాతకి ఆకుకూరలను తినిపించిన, లేదా గోమాతకి నవధాన్యాలలో ఏదైనా ఒక ధాన్యాన్ని నానబెట్టి తినిపించిన, బెల్లము నువ్వులు కలిపి తినిపించిన, బెల్లము గోధుమ పిండి కలిపి ముద్దలా చేసి తినిపించిన ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాదు, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఆటంకాలు, చిక్కులను ఎదుర్కొంటున్నా సరే, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, చదువులో ఏకాగ్రత పెట్టకపోయినా సరే, గోమాత సేవ చేసినా, గోమాత పూజ చేసినా, గోమాతకి ఆహారంగా ఏదైనా తినిపించినా సరే అలాంటి సమస్యల నుండి బయటపడతాము. అంతేకాదు, గోపూజ, గోసేవకి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది. భయంకరమైనటువంటి శనీశ్వరుని బాధల నుండి బయటపడతాము. శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటికి వస్తాము. అలానే తెలిసి తెలియక చేసిన పాప కర్మాల నుండి బయటికి వస్తాము. ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. రాజయోగం పడుతుంది. అలానే ఈ మాసంలో అంటే కార్తీక మాసంలో పుణ్య స్త్రీలు, ముఖ్యంగా అంటే సుమంగళి స్త్రీలు ఎవరైతే కార్తీక దీపాన్ని వెలిగించి నదిలో వదిలేస్తారో అలాంటి వారికి నిండు నూరేళ్ల సౌభాగ్యం కలుగుతుంది అని శాస్త్రవచనం. అంతేకాదు, నిండు నూరేళ్ల సౌభాగ్యంతో పాటు భర్త ఆయుష్ పెరుగుతుంది అని, ఆరోగ్యంగా, ఆనందంగా, అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది. మన భారతీయ ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం వెలిగించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే ఆ దరిద్రం నుండి బయటికి వస్తారు. ఎన్నో రకాల దీపాలు అనేవి ఉన్నాయి. అందులో కొన్ని ఆకులపైన దీపాలు వెలిగిస్తే అవి అత్యంత పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడతాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మనకు లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవిస్తూ అమృతం, ఆలాహలంతో పాటు కటిక దరిద్రుడిని అయినా సరే అపర కుబేరులుగా మార్చేస్తుంది. అయితే దైవ వృక్షాలలో ఒకటైనటువంటిది ఈ చెట్టు యొక్క ఆకు కూడా. ఈ చెట్టుకి కూడా ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ చెట్టు ఆకులతో పరమశివుణ్ణి పూజించిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఆ చెట్టు యొక్క ఆకులు అన్నా లక్ష్మీదేవికి, శివునికి చాలా ఇష్టం. మరి ఆ చెట్టు ఏమిటి? ఆ చెట్టు యొక్క ఆకులు ఏమిటి? ఏ ఆకుపైన ఈరోజు సాయంత్రం 6 లోపు దీపాన్ని వెలిగించాలి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.
వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే ఈరోజు సాయంత్రం 6 లోపు ఒక్క బిల్వదళాన్ని తీసుకురండి. బిల్వదళం అంటే అందరికీ తెలిసినదే కదా. మారేడు చెట్టు యొక్క ఆకు. మారేడు చెట్టు అంటే పరమశివునికి చాలా ఇష్టం. మారేడు చెట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా మారేడు చెట్టుకి నీరుని పోస్తే చాలు, ఎన్నో పాపాలు తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి, జాతక దోషాలు తొలగిపోతాయి, తెలియకుండానే పుణ్యాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అయిపోతాము. అంతేకాదు, ఈ చెట్టు యొక్క ఆకులతో ఈ మాసంలో శివయ్యని ఒక్కసారైనా పూజించాలి. అలా పూజించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. అయితే శివుడికి బిల్వదళాలు అన్నా, బిల్వదళార్చన, బిల్వదళాలతో అభిషేకం అన్నా, పాలాభిషేకం అన్నా చాలా ఇష్టం. శివుడు అభిషేక ప్రియుడు, అలానే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. ఇలా విష్ణుమూర్తిని అధికంగా అలంకరించిన, శివయ్యను అభిషేకించిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. అయితే ఈ ఆకుని ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకొని ఇంటి సింహద్వారం దగ్గర సాయంత్రం సంధ్యాదీపం సమయంలో ఈ ఆకు పైన 2 మట్టి ప్రమిదలను పెట్టి, ఆ ప్రమిదల్లో 2 వత్తులను వేసి, 2 వత్తులు ఒకటిగా కలిపి వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా ఈరోజు సాయంత్రం 6 లోపు చేస్తే చాలు, దరిద్రం అంతా తొలగిపోతుంది. దశ మీ వెంటే ఉంటుంది. ధనవంతులుగా మారిపోతారు. రాత్రికి రాత్రే మీ సమస్యలు దూరమైపోతాయి. సకల ఐశ్వర్యాలతో పాటు మంచి బుద్ధి, బలం, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు. కాబట్టి అవకాశం అనేది ఖచ్చితంగా కల్పిస్తాడు. సంపాదించే మార్గాలను చూపిస్తాడు. అలాగని ఏ పని చేయకుండా, కష్టపడకుండా ఫలితం ఆశించటం మాత్రం ఉత్తమ ఫలితం కాదు, ఉత్తమ లక్షణం అస్సలు కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించటమే ఉత్తమమైన లక్షణం. మన కష్టానికి మంచి ఫలితం రావటం మాత్రమే మంచి లక్షణం. కష్టపడండి, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించండి. అప్పుడే మీరు కోరుకున్న స్థాయికి ఎదుగుతారు. అంతే తప్ప కేవలం పరిహారాలు, పూజల వల్ల మాత్రమే డబ్బు అనేది వస్తుంది అనుకోవడం పొరపాటు. ఈ పూజలు, పరిహారాలు అనేవి మన కష్టానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి. మనం ఎంత కష్టపడినా కష్టానికి కాస్త అదృష్టం తోడైనప్పుడే ఫలితం అనేది మంచి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కొంచెం కష్టపడినా ఎక్కువ ఫలితం అయితే వస్తుంది. కాబట్టి పూజలతో పాటు కష్టపడండి. బాగా మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోండి. మీ విజయం సాధించే వరకు నిద్రపోవద్దు. విజయం కోసం ఎదురు చూస్తూ ఉండండి. దానికి తగిన శ్రమ, కష్టాన్ని పడుతూ ఉండండి. అప్పుడు మీకు తప్పనిసరి విజయం అనేది దక్కుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.